హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మాన్స్టర్ వర్స్కి మరియు గాడ్జిల్లా ఎక్స్ కాంగ్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఇన్ కేస్ మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ముఖ్యంగా మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలి. మాన్స్టర్ వర్స్ ఫ్యాన్స్కి ఈ మాన్స్టర్ వర్స్ మూవీస్ ఎలా ఆర్డర్లో చూడాలో తెలియదు, అంటే టైం లైన్ ప్రకారం. అందుకే నేను మాన్స్టర్ వర్స్ మూవీస్ ఆర్డర్లో ఎలా చూడాలని ఒక వీడియో చేశాను. ప్రతి ఒక్క మాన్స్టర్ వర్స్ ఫ్యాన్ చూడవలసిన వీడియో ఇది. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. అలాగే మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. మాన్స్టర్ వర్స్ ఫ్యాన్స్ కోసమే నేను ఇన్ని వీడియోస్ చేశాను. నా కష్టాన్ని వేస్ట్ చేయకండి గైస్. ఈరోజు టాపిక్ ఏంటంటే, చాలామంది మాన్స్టర్ వర్స్ ఫ్యాన్స్కి కొన్ని క్వశ్చన్స్ అనేవి అలానే ఉంటాయి, ఈవెన్ నాకు కూడా. అవేంటో చూద్దాం. ఎందుకు గాడ్జిల్లాకి ఛాన్స్ వచ్చిన కాంగ్ని చంపలేదు? గాడ్జిల్లాకి కాంగ్ని చూస్తే ఎందుకని అంత కోపం? ఎందుకని గాడ్జిల్లా మెగా గాడ్జిల్లా చేతిలో చనిపోయే సిచ్యువేషన్కి వచ్చింది? మెగా గాడ్జిల్లాని కాంగ్ మరియు గాడ్జిల్లా డెస్ట్రాయ్ చేసిన తర్వాత కాంగ్ ఎందుకని తన యాక్స్ని కిందికి దించింది? మెగా గాడ్జిల్లాని గిడోరా స్కల్తో ఆపరేట్ చేసిన రెన్ సిరిజావా ఎవరు? ఇలా ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఈ వీడియోలో ఆన్సర్స్ అయితే దొరుకుతాయి. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. నెంబర్ 1, వై గాడ్జిల్లా డిడెంట్ కిల్ కాంగ్ ఇన్ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్? ఇది చాలా మందికి ఉన్న క్వశ్చన్. రీసెంట్గా మన సబ్స్క్రైబర్స్లో ఒక బ్రో కూడా దీన్ని అడిగాడు, ఎందుకని ఛాన్స్ వచ్చిన గాడ్జిల్లా కాంగ్ని చంపలేదని. గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీలో గాడ్జిల్లాకి మరియు కాంగ్కి సీ ఫైట్ తర్వాత హాంకాంగ్లో ఒక ఫైట్ అయితే ఉంటుంది. ఈ ఫైట్ చివరిలో గాడ్జిల్లా కాంగ్ గుండెల మీద కాలేసి తొక్కుతుంది. కాంగ్కి తప్పించుకునే ఛాన్స్ కూడా ఉండదు. అలాగే గాడ్జిల్లా అప్పుడు అటామిక్ బ్రెత్ని కాంగ్ మీద యూజ్ చేయాలనుకుంటుంది, కానీ ఆ టైంలో ఇద్దరు ఒకరిని చూసి ఒకరు గర్జించుకుంటారు. యాక్చువల్లీ గాడ్జిల్లా హాంకాంగ్కి వచ్చేది గిడోరా యొక్క స్కల్, అదే మెగా గాడ్జిల్లా కోసం. అదే సమయంలో కాంగ్ హాలో ఎర్త్లో తన యాన్సెస్టర్స్ యొక్క యాక్స్ తీసుకోవడం గాడ్జిల్లాకి తెలిసి ఉంటుంది, ఎందుకంటే ఆ యాక్స్ గాడ్జిల్లా డోర్సల్ ప్లేట్స్తో బిల్డ్ చేసి ఉంటారు. ఎప్పుడైతే ఆ యాక్స్ గ్లో అవుతుందో అప్పుడే గాడ్జిల్లాకి సిగ్నల్ అయితే వచ్చి ఉంటుంది. అందుకే గాడ్జిల్లా కాంగ్ ఉన్న ప్లేస్కి తన అటామిక్ బ్రెత్తో హోల్డ్ చేసి ఉంటాడు. ప్రీవియస్ వీడియోలో, అదే మాన్స్టర్ వర్స్ డిడెంట్ రివీల్ సమ్ సీక్రెట్స్ అనే వీడియోలో ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఒకసారి ఆ వీడియో చూడండి. అలా ఈ టూ టైటన్స్ మధ్య బిగ్ ఫైట్ అనేది మిస్అండర్స్టాండింగ్ వల్ల జరుగుతుంది. చివరికి ఎందుకు ఛాన్స్ ఉన్న గాడ్జిల్లా కాంగ్ని చంపలేదు అనే విషయానికి వస్తే, ఈ క్వశ్చన్కి నా దగ్గర 1 or 2 ఆన్సర్స్ అయితే ఉన్నాయి. ఒకటి, గాడ్జిల్లా కాంగ్ మీద మిగిలిన అటామిక్ ఎనర్జీని వేస్ట్ చేయకూడదని డిసైడ్ అయి ఉంటాడు, ఎందుకంటే నెక్స్ట్ బిగ్ ఫైట్ రాబోతుందని. ఆల్రెడీ గాడ్జిల్లా కాంగ్ని తన కాలుతో తొక్కడంతో కాంగ్ హార్ట్ బీట్ అనేది స్లో డౌన్ అవుతూ ఉంటుంది. ఇది గ్రహించిన గాడ్జిల్లా ఇంకా కాంగ్ ఎలాగో చనిపోతాడని తన చావుకు తనని వదిలేసి వెళ్ళిపోతాడు. కానీ గాడ్జిల్లాకు తెలియదు చివరికి తన ప్రాణాన్ని కాంగే కాపాడుతుందని. 2, గాడ్జిల్లా మరియు కాంగ్ ఇద్దరు రోర్ చేసుకుంటారు కదా, అప్పుడు గాడ్జిల్లా నేను కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ అని బో టు మీ అని అంటాడంట. దానికి కాంగ్ నేను చావనని వస్తాను కానీ నేను ఎవరికి తల వంచనని అంటాడంట. అలాగే గాడ్జిల్లా కాంగ్ వల్ల నేచర్కి మరియు హ్యూమన్స్కి ఎటువంటి థ్రెట్ ఉండదని గ్రహిస్తాడు. ఇంకా కాంగ్ తనతో ఈక్వల్గా ఫైట్ చేసినందుకు కాంగ్ రెస్పెక్ట్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతాడంట. నెంబర్ 2, వై గాడ్జిల్లా హేట్ కాంగ్? గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీలో అయినా కానీ, గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూవెంబర్ మూవీలో అయినా కానీ ఎందుకు గాడ్జిల్లా కాంగ్ని ద్వేషిస్తాడు? ఎందుకంటే గాడ్జిల్లా స్పీసీస్ అంతరించిపోవడానికి ముఖ్య కారణం కాంగ్సే కాబట్టి. కాంగ్ స్పీసీస్ వల్ల తన ఫ్యామిలీ మొత్తం అంతరించిపోయిందని గాడ్జిల్లాకి కాంగ్ అంటే ఇష్టం ఉండదు. అలాగే కాంగ్ గాడ్జిల్లాకి తల వంచదు. ఎప్పటికైనా కాంగ్ తన కింగ్షిప్కి థ్రెట్ అని గాడ్జిల్లా కాంగ్ని ద్వేషిస్తూ ఉంటాడు. నెంబర్ 3, వై గాడ్జిల్లా డిడెంట్ బీట్ మెగా గాడ్జిల్లా? ప్రతి ఒక్క గాడ్జిల్లా ఫ్యాన్కి ఉన్న డౌట్ ఇది. అంత పవర్ఫుల్ అయిన గాడ్జిల్లా మెగా గాడ్జిల్లా చేతిలో చనిపోయే సిచ్యువేషన్కి ఎలా వచ్చాడని. ఎందుకంటే గాడ్జిల్లా అప్పటికే కాంగ్తో 12 hours ఫైట్ చేస్తాడు. అలాగే తన అటామిక్ బ్రెత్తో ఏకంగా హాలో ఎర్త్కే హోల్డ్ చేస్తాడు. అప్పటికే గాడ్జిల్లా తన ఎనర్జీ మొత్తాన్ని లాస్ అవుతాడు. అదేవిధంగా గాడ్జిల్లా మెగా గాడ్జిల్లా యొక్క పవర్ని తక్కువ అంచనా వేసి ఫైట్కి వెళ్ళి ఉంటాడు. కానీ ఆ టైంలో మెగా గాడ్జిల్లా ఫుల్ పవర్లో ఉంటాడు. అలా గాడ్జిల్లా తన ఎనర్జీ మొత్తాన్ని లాస్ అవ్వడంతో మెగా గాడ్జిల్లా చేతిలో చనిపోయే సిచ్యువేషన్కి అయితే వస్తాడు. ఇంకా ఆ టైంలో కాంగ్ వచ్చి మెగా గాడ్జిల్లాని డిస్ట్రాయ్ చేస్తాడు. నెంబర్ 4, వై గాడ్జిల్లా అండ్ కాంగ్ కాంప్రమైజ్ ఆఫ్టర్ డిస్ట్రాయింగ్ మెగా గాడ్జిల్లా? ఇది కూడా చాలామందికి అర్థమై ఉండదు. గాడ్జిల్లా మరియు కాంగ్ మెగా గాడ్జిల్లాని డిస్ట్రాయ్ చేసిన తర్వాత ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ కాంగ్ ఎందుకు యాక్స్ని కింద పెడతాడంటే, మన గాడ్జిల్లా కాంగ్ వల్ల ఎటువంటి థ్రెట్ ఉండదని తెలుసుకుంటాడు. అలాగే గాడ్జిల్లా కాంగ్కి రెస్పెక్ట్ ఇచ్చి ఇద్దరు ఒక కాంప్రమైజ్కి అయితే వస్తారు. నేను నా సర్ఫేస్ ఎర్త్ని రూల్ చేసుకుంటా, నువ్వు నీ హాలో ఎర్త్ని రూల్ చేసుకో, నేను నీ కింగ్డమ్లోకి రాను, నువ్వు నా కింగ్డమ్లోకి రావద్దు అని ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇంకా కాంగ్ కూడా దానికి రెస్పెక్ట్ ఇచ్చి యాక్స్ని కిందికైతే దించుతాడు. ఆ విధంగా ఈ ఇద్దరు ఎవరి దారి వాళ్ళైతే వెళ్ళిపోతారు. నెంబర్ 5, హూ ఈజ్ రెన్ సిరిజావా? గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీలో మెయిన్ రోల్ని ప్లే చేసిన వ్యక్తి ఈ రెన్ సిరిజావా. అందరికీ తెలుసు అనుకుంటాం,
అలెన్ జోనా కింగ్ గిడోరా యొక్క స్కల్ని అపెక్స్ ఇండస్ట్రీకి అమ్ముతాడు. ఈ అపెక్స్కి సీఈఓ అయిన వాల్టర్ సిమన్స్ రెన్ సిరిజావాతో కలిసి కింగ్ గిడోరా యొక్క స్కల్ డిఎన్ఏతో మెగా గాడ్జిలాని బిల్డ్ చేస్తారు. అయితే ఈ మెగా గాడ్జిలాకి పైలట్గా ఉంటాడు ఈ రెన్ సిరిజావా. అసలు ఎవరు ఈ రెన్ సిరిజావా అనే విషయానికి వస్తే, మనము 2014లో వచ్చిన గాడ్జిలా మరియు 2019లో వచ్చిన గాడ్జిలా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ మూవీలో ఒక మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ని అయితే చూస్తాం. ఆయనే ఇషిరో సిరిజావా. మన గాడ్జిలా కోసం ఇతను సాక్రిఫైస్ చేసుకొని చనిపోతాడు. ఈ ఇషిరో సిరిజావా యొక్క కొడుకే ఈ రెన్ సిరిజావా. మరి ఎందుకు రెన్ సిరిజావా గాడ్జిలాని ఇంకా మిగతా టైటన్స్ని మెగా గాడ్జిలాతో చంపాలనుకుంటాడు అనే విషయానికి వస్తే, రెన్ సిరిజావా ఫాదర్ అయిన ఇషిరో సిరిజావా తన లైఫ్ మొత్తాన్ని గాడ్జిలా మీద రీసెర్చ్ చేయడానికే పెడతాడు. ఇంకా తన ఫ్యామిలీతో ఎక్కువసేపు ఉండేవాడు కాదు. అలానే తన ఫ్యామిలీని కూడా పట్టించుకోకుండా తన లైఫ్ని గాడ్జిలా కోసం సాక్రిఫైస్ చేసినందుకు రెన్ సిరిజావాకి చాలా కోపం. అందుకే గాడ్జిలాని చంపాలని మెగా గాడ్జిలాని బిల్డ్ చేయడానికి ఎపెక్స్ ఇండస్ట్రీస్తో చేతులు కలుపుతాడు. ఇంకా ఇది గైస్ వీడియో, సమ్ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఇన్ మాన్స్టర్ వర్సెస్ గాడ్జిలా వర్సెస్ కాంగ్. ఇంకా ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నిన్ను కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఇంకా ఇలాంటి వీడియోస్ ముందు ముందు మన ఛానల్లో చాలానే వస్తాయి. ఆల్రెడీ మన ఛానల్లో మాన్స్టర్ వర్స్కి సంబంధించిన వీడియోస్ చాలా అయితే ఉన్నాయి. మీరు చూడడంలో చరిత్ర వ్యూస్ అయితే అసలు రావడంలే. పడ్డ కష్టానికి అయితే మొత్తం వేస్ట్ అయిపోతుంది. చాలా బాధ ఉంది గైస్. అందుకే కొంచెం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై గైస్.